మన తల్లిదండ్రుల యొక్క కష్టాల్ని వాళ్ళ యొక్క బాధల్ని అర్థం చేసుకోలేని కొడుకులు మనం నిజంగానే కొడుకులమే. నిజంగానే మనం అసలు వాళ్ళకి సరైన పిల్లలమైనా ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా చాలామంది ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల యొక్క బాధల్ని కానీ వాళ్ళ యొక్క సుఖాలని కానీ వాళ్ళ యొక్క కష్టాలని ఏమాత్రం అర్థం చేసుకోకుండా చిన్న చిన్న కోరికలు వాళ్ళ యొక్క ఐఫోన్ కానీ లేకపోతే వాళ్ళ వైద్యులు కానీ అంటే ఎవరో పక్కనోడు బండ్లు చూస్తున్నాడు, పక్కనోడు ఎవరో ఐఫోన్ తీసుకుంటున్నాడు నేను తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని అప్పులు కాల్ చేసి వాళ్ళని ఎంత బాధ పెడుతున్నారంటే తల్లిదండ్రులని పాపం వాళ్ళు పని చేసుకుని కూలో నలుగు చేసుకొని పాపం వాళ్ళ యొక్క సంపాదనని వాళ్ళ చదువులకి పిల్లలు చదువులని ఇట్లాంటివన్నీ వాడుతుంటే వాళ్ళు మాకు బైకులు కావాలి, మాకు ఫోన్లు కావాలి, మాకు అవి కొనిస్తే మేము కాలేజీలకు వెళ్తామని వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టి అప్పులు కాల్ చేసి వాళ్ళని ఈ విధమైన శుభ్రం చేస్తున్నారు. ఈ వీడియో చూడండి ఒకసారి. అదే బండి కొనిస్తావా సస్తాను లేదా ఏది అడిగాడు మేడం. కొనకపోతే మాత్రం సస్తాను, నువ్వు కొనివ్వాలన్నాడు, కొనిచ్చినా చచ్చాడు. ఏం చెప్తారండి మీరు? అంత స్తోమత కాదు, రోజుకి ఎంత వస్తుంది ఆటో 600-800 వస్తుంది మేడం. మీకున్న ఇబ్బందులు? ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప. బాబుకి పాపకి షుగర్ థైరాయిడ్, పాపకి అది కూడా పట్టించుకోడు బాబు, పట్టించుకోడు మేడం. చూశారు కదా, ఒక తండ్రి తన బిడ్డకి ఒక బైక్ కి తీసేయడం కోసం 3 లక్షలు అప్పు చేశాడు. అదేవిధంగా ఆ బండి మీదే ఆ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోయిన బాధ కూడా ఆ తండ్రిలో అంత లేదంటే ఎంత ఘోరంగా ఆ పిల్లవాడు ఆ తండ్రిని ఇబ్బంది పెట్టుంటాము. పిల్లలుగా పుట్టినందుకు మన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. వాళ్ళు వయసు అవుతున్నారంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మన తల్లిదండ్రులే మనకన్నీ సర్వస్వం. మనల్ని పుట్టించిన ఆ దేవుడు, అదేవిధంగా మనల్ని కనిపించిన ఆ తల్లిదండ్రులని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి చేస్తూనే ఉండాలి. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకి చేయవలసిన మంచి ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కష్ట సుఖాలని బట్టి మీరు కూడా నడుచుకోండి. అప్పుడే మీ తల్లిదండ్రులకి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు.